హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో ఎండుమిరపకాయలు యూస్ చేసుకొని చుక్కకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదే పచ్చడిని పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేసుకొని చేయొచ్చండి. ఆ రెసిపీ నా ఛానల్లో ఉంది. సో నేను ఐ బటన్లో ఇస్తాను. ఆ రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. ఇక్కడ చుక్కకూర ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఆకుల్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 కట్టల చుక్కకూర ఆకుల్ని తీసుకున్నాను. ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మనకి ఈ ఆకులో నుంచి వాటర్ అనేవి వస్తాయి. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో. సో ఇప్పుడు మూత తీసేసి ఈ నీళ్ళంతా ఇంకిపోయే అంతవరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు గ్రైండ్ చేసుకుందాము. మీరు వీటిని రోట్లో అయినా నూరుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకుందాము. రోట్లో నూరుకుంటే టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో 4 లేదా 5 చిన్నులపాయ రెబ్బలు దంచుకోండి. అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్ని కూడా వేసుకొని దంచుకోండి. ఇది ఎంతోసేపు పట్టదండి, మనకి 1 నిమిషంలో పేస్ట్ అయిపోతుంది. ఈ ఆకును కూడా మిక్సీలో వేసుకుంటే మరీ తడిగా ఉంటుంది, తినడానికి రుచిగా ఉండదు. సో రోట్లోనే నూరుకోండి. తర్వాత ఇందులో మనం వేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని అలాగే 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. 1 సెకండ్ తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఆకులు కుక్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సో రుచికి సరిపడా చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.